అంటే ఫస్ట్ చెప్పండి. రికార్డింగ్ స్టార్ట్ అయింది. నేను చెప్పమంటారా మేడం? అయితే చెప్పమ్మా. షడ్వక్త్రం శిఖివాహనం త్రినయనం చిత్రాంబరాలంకృతం శక్తిం వజ్రమసిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకం పాసం కుక్కుటమంకుశం చ వరదం హస్తే దధానం సదా ఝాయే దీప్సిత సిద్ధిదం శివసుతం స్కందం సురారాధిపం ప్రథమో జ్ఞానశక్త్యాత్మ్యా ద్వితీయः స్కంద एव च अग्निगर्भस्तु तृतीयस्तु बाहुलेयश्चतुर्दकः गाङ्गेयः पञ्चमः प्रोक्तः षष्ठः शरवणोद्भवः सप्तमः कार्तिकेयस्य कुमारश्चाष्टमस्तदा नवमः षण्मुखः प्रोक्तस्तारिकारि स्मृतो दश एकादशस्य सेनानीर्गुहो द्वादश एव च त्रयोदशो ब्रह्मचारी शिवतेजश्चतुर्दशः क्रौञ्चधारी च पञ्चदशः षोडशः शिखिवानः षोडशैतानि नामानि यो जपेत् भक्तिसंयुतः बृहस्पतिसमो बुद्ध्या तेजसा ब्रह्मणः समः कन्यार्थी लभते कन्यां ज्ञानार्थी ज्ञानमाप्नुयात् विद्यार्थी लभते विद्यां धनार्थी धनमप्नुते यज्जत् प्रार्थयते मर्त्यत् तत्सर्वं लभते ध्रुवम् ఇది శ్రీ సుబ్రహ్మణ్య షోడశ నామ స్తోత్రం సంపూర్ణం. గబగబా చదివేశావు. పద్మ పద్మ గారు. ఓకే మేడం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గాంగేయం వహ్నిగర్భ శరవణజనితం జ్ఞానశక్తిం కుమారం సుబ్రహ్మణ్యం స్కందదేవం గుహమమలగుణం రుద్రతేజస్వరూపం సేనానం తారకఘ్నం గురుమచలమతం కార్తికేయం షడాస్యం సుబ్రహ్మణ్యం మయూరధ్వజం రథసహితం దేవదేవం నమామి. శ్రీ గురుభ్యో నమః. పార్వతీ దేవిని వర్ణించాడు. ఇప్పటికి 2 వర్ణనలు అయినాయి. ఒకటి హిమవంతుని వర్ణన, ఈ పార్వతీ హిమవంతుని వర్ణనతోటి మొదలుపెట్టి పార్వతీదేవి యొక్క వర్ణన పాదాల నుండి శిరోజాల వరకు చేసి ఆఖరికి అన్ని సర్వోపమా ద్రవ్య సముచ్చయైన అన్ని ఉపమా ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో ప్రపంచంలో అన్ని ఆయన సృష్టిలో, బ్రహ్మ యొక్క సృష్టిలో ఏవేవైతే ఉత్తమోత్తమైనటువంటి అందమైనటువంటి వస్తువులు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా సేకరించి అన్నిటినీ ఒక దగ్గర పోగు చేసుకొని అలా పార్వతీదేవిని సృష్టించాడు ఆయన. అలా సృష్టించాడు. ఎందుకు చేతను అని అంటే అన్నింటినీ కలిపి మొత్తము తన సృష్టిలో ఉన్నటువంటి అందాన్నంతటినీ కూడా ఒక్క చోట పోగు చేసుకొని చూస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి అభిలాష కొద్దీ ఆయన ఆ పార్వతీదేవిని అలా సృష్టించాడు అని కవి కాళిదాసు యొక్క వర్ణన చేశారు. అలా ఆ అమ్మాయి అలా 15-16 ఏళ్ళు వచ్చినటువంటి ఆ అమ్మాయి తండ్రి సమక్షంలో ఉన్నప్పుడు ఒకసారి నారద మహర్షి అన్ని దేశ విదేశాలన్నీ తిరుగుతూ ఉండేటటువంటి ఆ నారద మహర్షి ఒకసారి ఆ హిమవంతుని వద్దకు వచ్చి పితృ సమక్షంలో ఉన్నటువంటి తండ్రి చాటు బిడ్డలాగా తండ్రి వెనకాల ఉన్నటువంటి ఆ అమ్మాయిని చూసి ఈమె శివునికి భార్య కాగలుగుతుంది,
ఆ శివుని శరీరంలో ప్రేమ చేత శివుని శరీరంలో అర్ధభాగాన్ని కూడా ఆ పొందగలిచినటువంటి పొందగలిచినటువంటి అమ్మాయిగా అవుతుంది, భార్యగా అవుతుంది అని అతడు చెప్పాడు. చెప్తే ఇప్పుడు ఇప్పుడు హిమవంతుడు నిశ్చయించుకోవాలి ఎట్లా ఈ శివునికి ఇచ్చి వివాహం చేయటము అని. మరి అంటే ఒక చోట ఒక వరుడు ఉన్నాడు అని చెప్తే మరి ఆ, యుక్త వయస్సు వచ్చినటువంటి పెళ్ళిడు వచ్చినటువంటి ఆ, అమ్మాయి ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయి గుణగణాలన్నీ ఎవరైనా చెప్తే విని అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని అడిగి ఇద్దరికి వివాహం కలిపి వివాహం చేయాల్సినటువంటి ఆ, సాధారణంగా ఉంటుంది అట్లా లోకంలో. వెళ్ళి ఫలానా చోట ఫలానా అబ్బాయి ఉన్నాడు, ఫలానా చోట ఫలానా అమ్మాయి ఉంది అని అంటే వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు తగిన వారుగా ఉన్నారు అని అంటే వాళ్ళిద్దరికి మధ్య ఒక సయోధ్య కుదిర్చి వివాహం జరిపిస్తారు సాధారణంగా. అయితే ఇప్పుడు ఇక్కడ నారద మహర్షి వచ్చి హిమవంతునికి చెప్పాడు, నువ్వు ఇలా చేయవచ్చును అని. తర్వాత అసలు అప్పటికి 16 ఏళ్ళు వచ్చి ఉన్నాయి పార్వతీదేవికి. ఆ రోజులలో అంత వయసు వచ్చిన పిల్లని వివాహం చేయకుండా ఉంచేవాళ్ళు కాదు. ఎందుకంటే అష్టవర్ష భవేత్ కన్య అని ఒక సూక్తిని బట్టి అలా. అట్లా ఇప్పుడు హిమవంతుడు కూడా యుక్త వయసు వచ్చినటువంటి కుమార్తె ఉన్నప్పటికీ కూడా ఆయన ఇంకా ఆ అమ్మాయికి వివాహం చేయాలి, వరుని గురించి అన్వేషించాలి అనేది ఆయన చేయటం లేదు. ఒకటి కారణము ఆ అమ్మాయి ఎటువంటి సౌందర్య రాశి, ఎటువంటి ఉత్తమురాలు, ఎటువంటి వినయ సంపన్న, ఆ మృదు భాషిణి అని అంటే ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వరుడు రావాల్సినంతటువంటి అవసరం ఉందే తప్ప కానీ ఈ అమ్మాయిని గురించి బయటకు వెళ్ళవలసినటువంటి అవసరమే లేదు. అంతటువంటి ఆ, గొప్ప గుణగణాలు కలిగినటువంటి ఈ అమ్మాయి పార్వతి. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చి వివాహ ప్రసక్తి నారద మహర్షి ఎత్తగానే ఇప్పుడు హిమవంతుడు తన మనసులో ఉన్నటువంటి మాటలు చెబుతూ ఉన్నాడు. గురుః ప్రగల్భేపి వయస్సి అతః అస్యాః తస్థౌ నివృత్తాన్య వరాభిలాషః ఋతే కృశానోర్ నహి మంత్రపూతం అర్హంతి తేజాంస్యపరాణి హవ్యం. గురుః ప్రగల్భేపి వయసి అతః తస్యాః తస్థౌ నివృత్తాన్యవరాభిలాషః ఋతే కృశానోర్ నహి మంత్రపూతం అర్హంతి తేజాంస్యపరాణి హవ్యం. హిమవంతునికి కూడా తెలుసు ఈ అమ్మాయి శివునికి మాత్రమే భార్య కాగలిసినటువంటి తగినటువంటి యోగ్యమైనటువంటి అమ్మాయి అని. ఇంకెవరికి వేరే వేరే ఆ వరులు కాదు. ఆ అమ్మాయికి తగిన వరుడు ఎవరు అంటే శివుడే. కానీ ఎలా చేయాలి? ఆ వరుణ్ణి అతడు శివుణ్ణే ఈ అమ్మాయికి వరుడుగా ఎంచుకున్నాడు కాబట్టి అతడు గురుహు అంటే తండ్రి, పెద్దవాడు అంటే ఆ అమ్మాయి యొక్క తండ్రి. ప్రగల్భే అపి వయసి, అమ్మాయి ప్రగల్భే అపి వయస్సునందు ప్రగల్భ పెద్దదైంది. అంటే పెళ్లి చేసుకోవాల్సినటువంటి వయస్సుకి వచ్చింది, పెళ్ళాడవలసినటువంటి యుక్త వయస్సు అమ్మాయికి వచ్చింది. ప్రగల్భే వయసి అతః ఎందువల్ల శివునికి హరస్య ఏకవధు, హరునికి ఒకే ఒక భార్యగా కావలసినటువంటి అమ్మాయి కాబట్టి అందుకని ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా గురువు ఆ తండ్రి అస్యాహ నివృత్త అన్యవర అభిలాష తస్థౌ,
అతడు ఆ తండ్రి గారు అస్యాహ ఈ అమ్మాయికి పార్వతీ దేవికి అన్యవరాభిలాష నివృత్త తస్తౌ. అన్యవరాభిలాష, వేరే ఇంకొక వరుడు, ఈ శివుడు కాకుండా ఇంకెవరో ఒక వరుణ్ణి, ఇంకొక పెళ్లి కుమారుడిని, ఇంకొకడిని, అతనిని ఈ అమ్మాయికి భర్తగా అభిలాష నివృత్త, అటువంటి అభిలాష కోరికని వదిలివే వేశాడు, వదిలేసి తస్తవు ఉండిపోయాడు, నిలవగుండి పోయాడనమాట. ఏమీ చేయకుండా, వరుని గురించినటువంటి ప్రయత్నాలు ఏవి చేయకుండా, అలా ఆ కారణంగా ఈ అమ్మాయి హరునికి మాత్రమే భార్య కాగలిచినటువంటి అర్హత యోగ్యత ఉన్న అమ్మాయి కాబట్టి అని ఆ తండ్రి గారు కూడా ఇంకా వేరే ఇతర వరులను గురించి వెతకడం మానేసి, వేరే వరులని గురించినటువంటి వెతకాలి అన్నటువంటి అభిలాషని నుంచి నివృత్త, వెనక్కి తిరిగాడు. ఆయన ఎవరిని వెతకదలుచుకోలేదు. ఎందుకంటే ఈ అమ్మాయి శివుడికే భార్య కాగాల్సినటువంటి అర్హత యోగ్యత ఉంది. అంతకు మించి, శివునికి మించి ఇంకెవ్వరికి కూడా ఈ అమ్మాయికి భర్త కాగలిసినటువంటి అర్హతలు లేవు. ఈ అమ్మాయి అతనికే అర్హురాలుగా ఉన్నది. అటువంటి అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఎవరికో వాళ్ళకి ఎలా ఇస్తాడు? ఇవ్వలేడు కదా. ఎందువలనంటే, దానికి ఒక మంచి కారణం కూడా చెప్తున్నాడు. ఈ అమ్మాయి ఎందుకు శివునికి మాత్రమే భార్య కాగలిచినటువంటి యోగ్యత అర్హతలు కూడి ఉన్నది అని అంటే, ఋతే కృషాను నహి మంత్రపూతం అర్హంతి తేజాంస్యపరాణి హవ్యం. హవ్యము అంటే హోమగుండంలో వేసేటటువంటి హవ్యం ఏదైతే ఉందో, హోమ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ హోమ ద్రవ్యాలన్నీ కూడా ఋతే కృషానుడు అంటే అగ్నిదేవుడు. హోమగుండంలో ఎందులో వేస్తారు? హోమగుండంలో ఎందులో? వ్రేలు చుట అంటారు. వ్రేలు చుటము అంటే దానిపైన అగ్నిలో ఆహుతి చేయటం. అగ్నిలో హవ్యము హోమద్రవ్యాలన్నీ కృషానుని కన్నను అంటే అగ్ని కంటే ఋతే మించి, అగ్ని కంటే మించి ఇంకా ఏ యొక్క అపరాణి తేజాంసి, ఏ ఇతరములైనటువంటి తేజాంసి, తేజోవంతములైనటువంటి సూర్యుడు కాని, చంద్రుడు కాని, ఇలాంటివన్నీ తేజోవంతమైనటువంటి రూపాలు చాలా ఉన్నాయి. ఆ తేజోవంతమైనటువంటి ఇవి ఎన్ని ఉన్నప్పటికీ కూడా మణులు ఉన్నాయి, రకరకాల మణిమాణిక్యాలు ఉన్నాయి. ఆ మణులన్నీ కూడా ఎంత తేజోవంతమైనటువంటి మణులు, వైఢూర్యాలు ఉంటాయి. సూర్య చంద్రులు ఉన్నారు, తేజోవంతులైనటువంటి వారు. అయినప్పటికీ కూడా అన్య తేజాంసి అపరాణి తేజాంసి, అపరములైనటువంటి ఇతరాలైనటువంటి ఇతరత్ర అయినటువంటి ఆ తేజస్సులన్నీ కూడా, అవన్నీ కూడా మంత్రపూతం హవ్యం నా అర్హంతి. ఈ హవ్యం ఎలాంటిది? మంత్రపూతమైనటువంటి మంత్రాలతోటి సంస్కరింపబడినటువంటిది అయిన ఈ హవ్యము, హోమ ద్రవ్యము, అది అగ్నిలో వేయడానికి తగినదే కానీ అర్హంతి, అగ్నిలో వేయటానికి మాత్రమే అర్హంతి, అది సరిపోతుంది. అంతేగాని ఆ తేజాంసి అపరాణి నా అర్హంతి, అపరాణి తేజాంసి, ఇతరత్రములైనటువంటి ఎటువంటి తేజస్సులకి కూడా నా అర్హంతి, అది అర్హము కాదు. ఆ హోమ ద్రవ్యము ఏ విధంగా మంత్రపూతమైనటువంటి హోమ ద్రవ్యము, మంత్రాలతోటి సంస్కరింపబడినటువంటి ఆ హోమ ద్రవ్యము, అది కేవలము ఆ ఆహుతి కేవలము అగ్నిలో కృషానోహో ఋతే, కేవలము అగ్ని కన్నా మించి ఇతరత్రములైనటువంటి తేజస్సులు వేటిలోనూ వేయడానికి అర్హంతి, అది అర్హము కాదు. అట్లాగే ఇక్కడ పార్వతీదేవి కూడా
కేవలము శివునికి భార్యగా కంపారిజన్ ఏంటి, ఉపమానం ఏంటి అంటే పార్వతీదేవి శివునికి మాత్రమే భార్య కాగలిసినటువంటి అర్హత కలిగినటువంటిది. ఇంకా వేరొకరికి ఎవరికి కూడా భార్య కాగలిసినది కాదు. ఎన్నో తేజోవంతములైనటువంటివి ఎన్నో ఉంటాయి. శివుని కన్నా మించినటువంటి తేజోవంతం ఈ మంత్రపూతమైనటువంటి, ఈ సంస్కారవతి అయినటువంటి, శుద్ధశీల అయినటువంటి, సుగుణశాలి అయినటువంటి ఈ పార్వతికి తగిన భర్త శివుడు మాత్రమే. ఎలాగైతే మంత్రపూతమైనటువంటి హవ్యానికి, ఆహుతికి అగ్నియే తగినదో అలానే శివుడు మాత్రమే తగినటువంటి వాడు అని ఆ గురువు, ఆ తండ్రి గారు ప్రగల్భేపి వయసి, ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చినప్పటికీ కూడా ఇంకా అన్యవర అభిలాష, ఇంకా వేరే వరుణ్ణి వెతకటము అనేటటువంటి ఆసక్తి నుంచి, అభిలాష నుంచి, ఆసక్తి నుంచి, కోరిక నుంచి నివృత్త తస్తవు ఆగిపోయి ఉన్నాడు. ఎప్పుడు ఆ శివుడు కనికరిస్తాడో, ఎప్పుడు అనుగ్రహిస్తాడో అప్పుడు ఈ వివాహానికి సంబంధించిన మాటలు మాట్లాడాలని అలా ఉండి పోయాడు. ప్రసిద్ధమైనటువంటి శ్లోకం ఉంది ఒకటి, కన్యావరయతే విత్తం మాతా, కన్యావరయతే రూపం మాతా విత్తం పితాశ్రుత బంధుజనాః కులమిచ్చంతి పృష్టాన్న భోజనం ఇతరాహ అని ఒక ప్రాచీన శ్లోకం ఉంది. కన్యావరయతే రూపం, అమ్మాయి ఎప్పుడు కూడా వరుడు అందంగా ఉన్నాడా లేదా, రూపవంతుడా కాదా అని చూసుకుంటుంది. మాతా విత్తం, తల్లి విత్తం, ధనము, ఎంత ధనం ఉంది వీడికి, మన పిల్లని అమ్మాయిని అక్కడికి ఇస్తే గనక కష్టపడకుండా ఉంటుందా అని తల్లి వాడి ఆ అబ్బాయి యొక్క ఆర్థిక స్తోమతను చూస్తుందిట. పితా శృతం, తండ్రి గారేమో చదువుకున్నాడా, ఎంత చదువుకున్నాడు, చదువు సంధ్యలు ఎంత ఉన్నాయి, ఏమిటి, గుణవంతుడా కాదా అని అట్లా తండ్రి, ఎందుకంటే విద్యా దదాతి వినయం, వినయాన్ని ఇస్తుంది కాబట్టి విద్య అసలు వీడికి ఎంత ఉన్నది అని చూసుకుంటారట. బంధుజనాహ కులమిచ్చంది, బంధుజనులు బాంధవులు వాళ్ళందరూ అంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు మనలో సరిపోయేటటువంటి వాడేనా అని, మన గోత్రాదులకు సంబంధించిన వాడా అని వాళ్ళు చూసుకుంటారు. మిగతా పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ కూడా మృష్ణాన్న భోజనం ఇతరులందరూ కూడా పెళ్లి భోజనం విందు ఆరగించడానికి వస్తారు అని ఒక ప్రాచీన శ్లోకం. ఇక్కడ అలానే తండ్రి, వరుడి వెతకాల్సినటువంటి తండ్రి ఇప్పుడు శివునికే ఈమె భార్య కాగలదు అనేటటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకంతో, దృఢమైనటువంటి విశ్వాసంతో ఆమె అంతకు మించి ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వడానికి పూనుకోరాదు అని నిశ్చయించుకొని అమ్మాయికి యుక్త వయసు వచ్చినప్పటికీ కూడా వరుణి కొరకు వెదకకుండా అలా ఉండిపోయాడు. సరే, మరి అలా అయితే వరుని కొరకు నువ్వు వెతకటం లేదు, శివుడికే ఇచ్చి పెళ్లి చేద్దాము అని అనుకుంటున్నావు కదా, శివుడికే ఈమె తగిన భార్య అనుకుంటున్నావు కదా, మరి శివుడికి అక్కడికి వెళ్ళి ఇవ్వచ్చు కదా. శివుడు ఎక్కడున్నాడు? హిమాలయ పర్వతపు శిఖరాల పైనే కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఎక్కడున్నాడు? హిమవంతుని ఇంట్లోనే ఉన్నాడు. మీ ఇంట్లోనే ఉన్నాడు కదా, వరుణ్ణి వెళ్ళి అడిగేసేసి పెళ్లి చేసేయచ్చు కదా, యుక్త వయసుకు వచ్చిన తర్వాత కూడా ఇంకా పెళ్లి చేయకుండా ఎందుకు ఉంచావు అని అడుగుతారని దానికి సమాధానం చెప్తున్నాడు. అయాచితారం నహి దేవదేవం అద్రిహి సుతాం దాహయితుం శశాక అభ్యర్థనాభంగ భయేన సాధు మాధ్యస్థం ఇష్టే అవలంబతే అర్థే. అయాచితారం నహి దేవదేవం అద్రిస్సుతాం గ్రాహయితుం శశాక అభ్యర్థనాభంగ భయేన సాధు మాధ్యస్థం ఇష్టేపి అవలంబతే అర్థే. పూర్వకాలంలో సాధారణంగా అమ్మాయి యొక్క తల్లిదండ్రులు వెళ్ళి అబ్బాయికి
అబ్బాయి గుణగణాలు, ఉద్యోగాలు అవన్నీ చూసుకొని వెళ్ళి మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తామని అడుగుతున్నారు ఈ రోజుల కాలంలో. కానీ పూర్వకాలంలో అలా కాదు. ఎక్కడైనా ఉత్తమరాలైనటువంటి కన్య ఉన్నది అని అంటే అక్కడికి వరుడి పక్షపు వాళ్ళు వచ్చి మీ అమ్మాయిని మాకు అబ్బాయికి ఇచ్చి వివాహం చెయ్యండి అని అడిగేవాడు. అదొక సంప్రదాయం కొన్నాళ్ల పాటు మన దేశంలో. అలాగే ఇక్కడ ఈ హిమవంతుడు అయాచితారం నహి దేవదేవం, అయాచితారం దేవదేవం. ఆ దేవదేవుడు అయాచితారం అడగడం లేదు, అడగబడటం లేదు. ఎలా ఈమెని మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేయండి అని అడగడం లేదు. అయాచితారం. అతడు యాచన అంటే అడగడము, అయాచితారం అయాచిత అడగడం లేదు. ఎవరు అడగడం లేదు? దేవదేవం. ఆ దేవదేవుడు అడగడం లేదు, నీ కూతుర్ని నాకు ఇచ్చి వివాహం చెయ్యి అని. అందుచేత అద్రిసుతాం గ్రాహయితుం నా శశాక, ఈ గ్రాహయితుం నా శశాక. అద్రిసుతాం, ఈ అద్రిహి పర్వతరాజు సుతాం తన కుమార్తెను గ్రాహయితుం, ఆ శివుని చేత గ్రహింపబడడానికి, ప్రతిగ్రహించబడడానికి, ఆ శివుని చేత వివాహం చేయించబడడానికి నా శశాక, అతనికి సాధ్యం కాలేదు. ఎందుచేత అంటే అతను వచ్చి అడగలేదు, నీ కూతుర్నిచ్చి నాకు వివాహం చెయ్యి అని అడగలేదు. అడగకుండా ఎలా వెళ్ళి ఇతను తన కుమార్తెని అతనికి భార్యగా ఇచ్చివేయగలడు? ఇవ్వడానికి సాధ్యము కావటం లేదు. నా శశాక, అది సాధ్యపడటం లేదు. ఎందుచేత అంటే దేవదేవం అయాచితారం. ఆ దేవదేవుడు పరమాత్ముడు ఆ కొండ శిఖరాల పైన కూర్చొని తపస్సు చేసుకుంటున్నటువంటి ఆయన అయాచితారం, అడగడం లేదు. అడగకుండా ఎలా సుతాం గ్రాహితం, కుమార్తెను అతనికి ఇవ్వడానికి సాధ్యము? పోనీ ఆయన అడగలేదు, నువ్వు తెలుసు కదా, నీకు తెలుసు కదా, నువ్వు ఆయనకే ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నావు కదా నీ కుమార్తెను. మరి నువ్వు అట్లాంటప్పుడు నువ్వే వెళ్ళి అడగచ్చు కదా అతన్ని. పోనీ అతను అడగలేదు, సరే. అడగలేకపోయినంత మాత్రం చేత నువ్వు అడగలేదు కాబట్టి నువ్వు ఇవ్వడానికి సమర్థుడిగా లేవు. మరి నీకు ఆ సమర్థత లేనప్పుడు అలా అంటే అతను అడిగితే ఇస్తాను అనుకుంటే, నువ్వు అడగకుండా చేయలేను అంటే వెళ్ళి అడుగుపోని, అడుగు, కొన్ని శిఖరాలపైనే ఉన్నాడు కదా, వెళ్ళి అడగచ్చు కదా అని అంటాడేమో అని దానికి ఒక జవాబు చెప్తున్నాడు. అభ్యర్థన భంగ భయేన సాధు మాధ్యస్థం ఇష్టే అపి అవలంబితే వర్తే. సాధువులైనటువంటి వారు, సత్పురుషులైనటువంటి వారు, సాధు సత్పురుషులైనటువంటి వారు అని అంటే అందరితోటి సున్నితంగా మెలిగేటటువంటి వారు, తమ యొక్కటువంటి సుఖాలు ప్రధానంగా ఎంచుకునేటటువంటి వారు కాదు. అటువంటి వాళ్ళు సాధువులైనటువంటి సత్పురుషులైనటువంటి వారు. ఆ సత్పురుషులైనటువంటి వారు అభ్యర్థన భంగ భయేన, ఎవరినన్నా వెళ్ళి ఏదన్నా అభ్యర్థన, ఏదన్నా కోరాలి అని అంటే భంగ, అది భంగమైపోతుందేమో అనేటటువంటి భయం చేత అభ్యర్థన, వాళ్ళు అడిగినటువంటి అభ్యర్థన, వాళ్ళు అడిగినటువంటి కోరిక, వాళ్ళ యొక్క ప్రార్థన అది భంగమైపోతుందేమో, అది అవదేమో, అతను ఒప్పుకోడేమో అనేటటువంటి, అంటే అప్పుడు ఎప్పటికీ సాధ్యం కాదు కదా. ఒకసారి అడిగేసి శివ శంకర మా అమ్మాయిని వివాహం చేసుకుంటావా అంటే నేను చేసుకోను పో అన్నాడు అనుకోండి, ఇంకా మళ్ళీ రెండో మాట అడగడానికి వీలు లేదు. అందుచేత అటువంటి పరిస్థితి వస్తుందేమో అని ఈయన అడగకుండా అలా ఉన్నాడు. అభ్యర్థన భంగ భయేన, ఆ భంగ భయేన, అది తిరస్కరింపబడుతుందేమో అని తన యొక్క ప్రార్థన, తన యొక్క అభ్యర్థన, తన యొక్క కోరిక వెలిబుచ్చినప్పటికీ కూడా అది తిరస్కరింపబడుతుందేమో
అది నెట్టివేయబడుతుందేమో, అది భంగమైపోతుందేమో అనేటటువంటి భయంతో సాధు పురుషులు ఇష్టేపి అర్థే ఇష్టేపి అర్థే వాళ్ళకి చాలా ఇష్టమైనటువంటి, చాలా వాళ్ళకి కావలసినటువంటి కార్యమైన అర్థే కార్యం అయినా సరే, అంటే వాళ్ళకి ఇంకా ఆ, ఇది ఖచ్చితంగా కావాలి అనేటటువంటి అభిప్రాయము ఉన్నప్పటికీ కూడా ఇష్టే అర్థే వాళ్ళకి ఇష్టమైనటువంటి, వాళ్ళకు మనస్సుకు అంగీకారమైనటువంటి అర్థే ఆ కార్యమందు కూడా మాధ్యస్థం అవలంబతే, మాధ్యస్థం అపి అవలంబతే. ఇష్టేపి అర్థే ఇష్టమైనటువంటి అర్థంలో కూడా మాధ్యస్థం అవలంబతే. మాధ్యస్థం, మాధ్యస్థం అంటే మధ్యస్థంగా, తటస్థంగా, ఒక ఉదాసీనంగా, అడగకుండా, వేరే వరుణ్ణి వెతకటం లేదు, అడగటం లేదు. అలా ఒక ఒక ఉదాసీన భావంతో, ఒక తటస్థ భావంతో, ఒక మధ్యస్థ భావంతో ఇలా అడిగితే ఆ, అడిగితే ఇక అభ్యర్థన భంగమైపోతుందేమో అని భయము, అడగకుండా ఇవ్వడానికి ధైర్యము లేదు, అడగకుండా ఇదిగో చేసేసుకో నా కూతుర్ని అని అనడానికి ధైర్యము లేదు. ఈ రెండు లేకపోవటం చేత నమస్కారం అమ్మా. అతడు నమస్తే అండి, మధ్యస్థ భావంతో అలా అవలంబతే. మధ్యస్థ భావాన్నే అలా అవలంబించడం అంటే మధ్యస్థ భావంతో, ఆ ఉదాసీన భావంతో ఉండి పోయాడు. అంటే అభ్యర్థన ఆ మహాభారతంలో కూడా చెప్తాడు, అభ్యర్థన చెయ్యకుండా ఏవైనా సరే, ఎన్నైనా సరే ఇవ్వచ్చు. దానము అనేది ఎన్ని ఏదైనా సరే, దగ్గర ఉన్నటువంటి పుస్తకాలైనా సరే, బట్టలైనా సరే, ఇతరత్ర వస్తువులైనా సరే, ఏవైనా సరే అన్నీ కూడా అభ్యర్థన లేకుండానే, అంటే వాళ్ళెవ్వరూ అడగకుండానే, అయాచితంగానే, యాచన చెయ్యకుండానే, అయాచితంగానే ఇవన్నీ కూడా ఎవరికి ఎవరైనా సరే ఇచ్చేయచ్చు. నన్ను అడగలేదు కదా, నేను ఎందుకు ఇవ్వాలి అని అనుకోకుండానే అన్ని ఇచ్చివేసేయచ్చు. పుస్తకాలే గాని, బట్టలే గాని, డబ్బులే గాని, ఏవైనా కానీ. కానీ ఒక 3 వస్తువులు 3 ఉన్నాయి, 3 మాత్రము అభ్యర్థించకుండా మాత్రము ఇవ్వకూడదుట. ఒకటి అందులో అన్నం, భోజనం, అన్నం. అన్నము అడగకుండా ఎవ్వరికి కూడా పెట్టకూడదు. అంటే అడగకుండా పెడితే ఎక్కసం అవుతుంది అని, అడగకుండా అన్నం ఎప్పుడు కూడా దానం ఇవ్వకూడదు అని మహాభారతంలో చెప్పారు. ఇవ్వకూడదు. అలానే విద్య, చదువు కూడా, చదువు అడగకుండా ఎవరికి కూడా చదువు చెప్పకూడదు. చదువు అంటే చదువు నేర్చుకోవాలి అనేటటువంటి తపన ఆ విద్యార్థికి ఉండాలి. ఆ చదువు నేర్చుకుంది, ఆ విద్య నేర్చుకోవాలి అనేటటువంటి తపన, ఆసక్తి కలిగినటువంటి వాడికి, ఆకలిగా ఉన్న వాడికి అన్నము, తపన కలిగినటువంటి వాడికి విద్య ఇవ్వాలి. అట్లానే 3వది కన్య, అమ్మాయి. అమ్మాయిని అనర్థేభ్యో నదీయతే, అడగకుండా ఇవ్వకూడదు అని మహాభారతంలో చెప్పి ఉంది. మహాభారతం కాళిదాసు దానికన్నా పూర్వమే కదా, అందుకని అట్లా రాశాడు. అలా అభ్యర్థనాభంగ భయేన, అడిగితే కూడా అతను కాదు అన్నాడు అనుకోండి, కాదు అంటాడేమో అనేటటువంటి భయంతో తనకి ఇష్టమైనప్పటికీ కూడా అక్కడ అట్లా సైలెంట్ గా, క్వైట్ గా ఉండిపోయాడు అనమాట. మధ్యస్థంగా, ఉదాసీనంగా, తటస్థంగా ఉండిపోయాడు. ఎందుకు అడగలేకపోయాను అనే దానికి ఇప్పుడు ఒక కారణం కూడా చెప్తున్నాడు. ఎందుకు మరి ఆ శివుడికే నువ్వు ఎలాగూ అమ్మాయినిచ్చి వివాహం చేయాలనుకున్నావు, ఎంతకాలం అయితే అంతకాలం అవుతుందని ఎదురు చూడదలుచుకున్నావు, మరి ఎందుకు అక్కడ ఉన్నటువంటి ఆ శివుణ్ణి అడగచ్చు కదా అంటే చెప్పాడు అభ్యర్థనాభంగ భయం అని. అయితే అక్కడ శివుడు అక్కడ ఉన్నాడు కదా, ఎందుకు శివుడు అడగటం లేదు?
మీ ఇంట్లో అమ్మాయి ఉన్నా సరే ఆయన ఎందుకు అడగటం లేదు, ఎందుకు ఈ ఇతర ఈ వివాహ సంబంధ విషయము ముందుకి సాగటం లేదు, అసలు నీకెందుకు అంత భయము? ఆయన ఆ బ్రహ్మచారి అయినప్పుడు, ఆయన వివా భార్య లేనివాడైనప్పుడు నువ్వు భార్యని ఇవ్వడానికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు అడగడం లేదు అని అంటే దానికి చెప్తున్నాడు. ఎందుకు అతన్ని దగ్గరికి చేరి అతని దగ్గరగా వెళ్ళి నా కుమార్తెను వివాహం చేసుకొని అడగలేకుండా ఉన్నాడు అనే దానికి కారణం చెప్తూ ఉన్నాడు ఇక్కడ. యదైవ పూర్వే జననే శరీరం సా దక్షరోషాత్ సుదతి ససర్జ తదా ప్రవృత్యేవ విముక్త సంగః పతిః పశూనాం అపరిగ్రహः అభూత్. యదైవ పూర్వే జననే శరీరం సా దక్షరోషాత్ సుదతి ససర్జ తదా ప్రవృత్యేవ విముక్త సంగః పతిః పశూనాం అపరిగ్రహः అభూత్. యదా ఏవ ఇంతకు ఆ విధంగా ఇంతకు పూర్వే జననే ఇంతకు పూర్వ జన్మల్లో యదా ఎప్పుడైతే ఏ సమయంలో అయితే ఆ విధంగా పూర్వ జన్మలో ఇంతకు ముందటి జన్మలో సా సుదతి ఆ సుదతి శోభనః దంతాః యస్యాః సా సుదతి శోభనమైనటువంటి అందమైనటువంటి పలువరసలు కలిగినటువంటి అమ్మాయి. అలా సుదతి అనడం వల్ల కూడా కొంచెం యుక్త వయస్సుకు వచ్చినటువంటి అమ్మాయి అని, 12-13 ఏళ్ల దాకా ఇంకా పళ్ళు ఊడిపోతూ వస్తూ ఉంటాయి కదా, అందుకని సుదతి మంచి అందమైనటువంటి పలువరస కలిగినటువంటి ఆమె. సా దక్షరోషాత్ దక్షుని పట్ల కలిగినటువంటి కోపము చేత, తన తండ్రి గారైనటువంటి దక్షుడు ఆ యజ్ఞానికి తనని ఆహ్వానించలేదు అని, తన భర్తని అవమానించాడు అనేటటువంటి ఆ రోషాత్ కోపము తోటి ఆ సుదతి ఆ అమ్మాయి శరీరం ఏవ ససర్జ ఆ అమ్మాయి ఎప్పుడైతే ఏ కాలంలో అయితే అప్పుడు ఆ సమయంలో శరీరం తన శరీరాన్ని ససర్జ అగ్నికి ఆహుతి చేసేసింది. ఆ దక్షుని యొక్క రోషాన్ని, దక్షుని మీద కోపంతో ఆ అమ్మాయి చక్కని అందమైనటువంటి పలువరస కలిగినటువంటి ఆ సతీదేవి పూర్వే జన్మని ఇంతకు మునుపు జన్మలో శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసింది. తదా ప్రభృతి ఎప్పుడైతే ఆమె అట్లా ఆ విధంగా శరీరాన్ని అగ్నికాహుతి చేసిందో తదా ప్రభృతి ఆనాటి నుండి, ఏ విధంగా అయితే ఎప్పుడైతే ఆమె శరీరాన్ని ఆహుతి చేసిందో ఆ విధంగానే అప్పటి నుండి తదా ప్రభృత్యేవ విముక్త సంఘము వదిలేసి, అంటే స్నేహము గాని స్నేహం కానీ విషయవాంఛలు కానీ అవన్నింటినీ కూడా వదిలి వేసి, ఆ విషయవాంఛలన్నింటినీ కూడా శరీర సంగమం ఏదైతే ఉందో ఆ సంగమం అంతా కూడా విముక్త వదిలివేసి, పశూనాం పతి పశువు జంతువునాం పతి శివుడు పశుపతి అపరిగ్రహ అభూత్. పరిగ్రహం అంటే భార్య. అపరిగ్రహ అభూత్ భార్య లేనివాడిగా అభూత్ అయ్యాడు. అప్పటి నుండి ఎప్పుడైతే ఆమె పూర్వ జన్మలో ఆమె తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసిందో, దక్షుని పట్ల కలిగినటువంటి కోపం చేత ఆమె తన శరీరాన్ని మొత్తము అగ్నికి ఆహుతి చేసేసిందో ఆనాటి నుండి అప్పటి నుండి ఇంకా శివుడు విముక్తంగా ఎటువంటి కోరికలు ఎటువంటి వాంఛలు లేకుండా తపస్సు చేసుకుంటూ అలా అపరిగ్రహ ఇంకా భార్య ఇంకొక
స్త్రీ వైపు కన్నెత్తి చూడకుండా భార్య లేని వాడుగానే ఆనాటి నుండి ఉంటూ ఉన్నాడు. ఎక్కడున్నాడు మరి ఎక్కడున్నాడు? ఆ భార్య లేని వాడుగా అయ్యాడు. భార్య లేని వాడుగా అయ్యి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఎక్కడెక్కడ చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, ఏంటి అని అంటే చెప్తున్నాడు ఇప్పుడు. అక్కడ ఆ విముక్త సంఘ, ఆ సంగమము వదిలేసి అన్ని రకాలైనటువంటి విషయవాంఛలు, స్నేహాలు అన్నింటినీ, ప్రపంచంలో ఉన్నటువంటి సంగతులన్నింటినీ కూడా వదిలి వేసేసి సర్వసంగ పరిత్యాగి అయి ఆయన భార్య లేనివాడుగా అయిపోయాడు. అంటే ఆయనకి దేని మీద కూడా ఇచ్ఛ లేదు, వాంఛ లేదు. లేకుండా సహా కృత్తివాస తపసే యథాత్మా గంగా ప్రవాహోక్షిత దేవదారు ప్రస్థం హిమాద్రేహే మృగనాభిగంధి కించిత్ క్వణిత్ కిన్నరం అధ్యువాస. సహ కృత్తివాసస్తపసే యథాత్మా గంగా ప్రవాహోక్షిత దేవదారు ప్రస్థం హిమాద్రేర్ మృగనాభిగంధి కించిత్ క్వణిత్ కిన్నరం అధ్యువాస. ఏం చేస్తున్నాడు ఆయన ఇప్పుడు అని అంటే, అలా భార్య లేనివాడుగా అయ్యాడు కదా, విముక్త సంగుడుగా అయ్యాడు కదా, సర్వసంగ పరిత్యాగిగా అయ్యాడు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే సహా అటువంటి కృత్తివాస. కృత్తివాస అంటే కృత్తి అంటే చర్మం, చర్మాన్ని వస్త్రంగా ధరించేటటువంటి వాడు. ఆ చర్మాన్ని, తోలుని, చర్మాన్ని ఇప్పటికి గజాసుర కథ అయిపోయి ఉంటే కనుక అయితే గజ చర్మం లేదా జింక చర్మం. సన్యాసులైనటువంటి వారికి అవే వస్త్రాలు, జంతు చర్మాలే వాళ్ళ యొక్క వస్త్రాలు. ఇక్కడ మనం గజాసుర చర్మం కూడా చెప్పుకోవచ్చు. గజాసురుడిని చంపి ఇది గజాసురుని యొక్క చర్మాన్ని ఆయన బట్టలుగా, ఒంటి చుట్టూ బట్టలుగా వేసుకుంటూ ఉన్నాడు. కృత్తివాసాహ లేకపోతే దిగంబరుడు అయినటువంటి వాడు గజాసురుడి వలన గజాసురుని యొక్క చర్మాన్ని మనం వినాయక చవితికి ప్రతిసారి చదువుకుంటూనే ఉంటాం కదా కథ. ఆ గజాసురుడి చర్మాన్ని ధరించి ఉన్నాడు. ఆ కృత్తివాసుడైనటువంటి ఆ చర్మాన్ని వస్త్రంగా ధరించినటువంటి యథాత్మ సంయమి అయినటువంటి వాడు. యథాత్మ అంటే ఆత్మను తన అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు, సంయమి అయినటువంటి వాడు, మౌని అయినటువంటి వాడు. ఆయన గంగా ప్రవాహ ఓక్షిత దేవదారు. ఎక్కడైతే హిమాద్రేహే ప్రస్థం, హిమవత్ పర్వతం యొక్క ప్రస్థం అంటే పర్వత పై భాగంలో కొన్ని చోట్ల పై భాగంలో కూడా శిఖరం ఇలా స్ట్రైట్ గా ఉండదు కదా, కొన్ని చోట్ల సమతలంతో కూడినటువంటి భాగాలు ఉంటాయి. కొండ చర్యలు ఉంటాయి, కొండ కింద కొండ మొదలయ్యే చోట నున్నగా కొంచెము సమతలమైనటువంటి ప్రదేశం ఉంటుంది. కొండ పైన ప్రాంతాల్లో కూడా అక్కడ కొంచెం చోట్ల సమమైనటువంటి తలం ఉంటుంది, స్థలం ఉంటుంది. దానిని ప్రస్థం అంటారు. కొండ చర్యలు, కొండ సానువులు అంటారు. ఆ సమమైనటువంటి ఒక ప్రదేశంలో హిమాద్రేహే, ఆ హిమవత్ పర్వతం పైన ఒకనొక పర్వత సానువు యందు, పర్వత ప్రాంతపున మందు, సమభూమి యందు గంగా ప్రవాహోక్షిత దేవదారు. ఎక్కడైతే గంగా ప్రవాహం ఆకాశం నుంచి పడుతున్నటువంటి గంగా నది యొక్క ప్రవాహము చేత ఊక్షిత చిలకరించబడినటువంటి, చిలకరించబడినటువంటి తడపబడినటువంటి దేవదారు వృక్షాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ, ఆ ప్రస్థము దగ్గర, ఆ పర్వత భూమి దగ్గర ఎక్కడైతే చుట్టూరా దేవదారు వృక్షాలు అవి నిరంతరము గంగా ప్రవాహం చేత తడపబడుతూ, నీళ్లు చిలకరింపబడుతూ, ఆ పైనుంచి స్వర్గం నుంచి కిందకు పడుతూ ఉంటే
అక్కడ అంతా జల్లులు అలా ఆ దేవదారు వృక్షాల పైన పడుతూ ఉన్నాయి. అలా పడుతూ ఉన్నటువంటి ఆ చోటు మృగనాభి గంధి. ఆ స్థలం అంతా, ఆ ప్రాంతం అంతా కూడా చాలా పర్వతం యొక్క పీక్స్ లో అన్నమాట, శిఖరాగ్ర భాగంలో. అందుచేతే అక్కడ మృగనాభి గంధి, మృగనాభి గంధి, కస్తూరి మృగాలు అవి కింద కొంచెం కింద భాగంలో తిరగవు. కస్తూరి మృగాలు, చమరీ మృగాలు ఇవి కొంచెం పర్వతం యొక్క పై భాగాల్లోనే తిరుగుతూ ఉంటాయి. ఆ మృగనాభి గంధి, ఆ మృగనాభి ఆ- ఆడ జింకల యొక్క నాభి నుండి, ఆ కస్తూరి మృగముల దగ్గర నుండి గంధి, ఆ ప్రదేశం అంతా కూడా సుగంధ భరితమైతున్నటువంటి ఆ ప్రస్థం, హిమాద్రేహే ప్రస్థం, ఆ హిమాద్రి యొక్క కొండ చర్యల అద్దు కించిత్ క్వణిత్ కిన్నరం, కిన్నర కిన్నరాన్ కిన్నర స్త్రీలు కించిత్ కొణత్, కించిత్ కొద్దిగా, పెద్దగా అంటే చాలా డీజే సౌండ్స్ కాకుండా కించిత్ కొద్దిగా, అసలు కొణత్ అంటే చాలా వరకు వీణానాదానికి కొణత్ అనే శబ్దము, నిక్వాణము, క్వణము, క్వాణము, నిక్వాణము అనే శబ్దము సాధారణంగా వీణా శబ్దానికి వాడతారు. వీణా శబ్దము అతి సున్నితమైనటువంటి ధ్వని. వీణ, సితార ఒకటి. వీణ మనకి పురాతన కాలం నుండి వస్తున్నటువంటి ఒక ఆ, వాద్య వాద్యం. ఇది దానికి కొణతని సున్నితమైన, అంటే విని వినపడనట్టుగా మెల్లగా అలా వస్తూ ఉన్నటువంటి, కించిత్ కొద్దిగా వినపడుతూ ఉన్నటువంటి ఆ కిన్నెరల యొక్క కొణత్, ఆ ధ్వనులు మధ్యలో తపస్సే అధ్యువాస, తపస్సే తపస్సు కొరకు, తపస్సు చేసుకోవడం కొరకు అధ్యువాస నివసిస్తూ ఉన్నాడు. అధ్యువాస అంటే అక్కడ నివాసం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ నివాసం చేస్తున్నాడు? హిమాద్రేహే ప్రస్థం, ఆ హిమాద్రి యొక్క ఒక కొండ ప్రాంతంలో, ఎక్కడైతే కొంచెం నేల అంతా కూడా సమంగా ఉన్నదో ఆ సమమైనటువంటి నేల ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి దేవదారు వృక్షాలన్నీ కూడా గంగా ప్రవాహం చేత తడపబడుతూ నీళ్లు చిలకరింపబడుతూ ఉన్నటువంటి దేవదారు వృక్షములు కలిగి ఉన్న చోట మృగనాభి గంధి, ఆ కస్తూరి మృగాలన్నీ కూడా అటు ఇటు తిరుగుతూ వాటి యొక్క సువాసనలన్నీ ఆ ప్రాంతమంతా కూడా వెదజల్లుతూ ఉన్న చోట కిన్నెరలు అనగానే మరి శిఖరాగ్రాల పైనే ఉంటారు వాళ్ళు, కిందకి రారు వాళ్ళు. సెమీ డివైన్ పర్సన్స్ వాళ్ళు, అటు మానవులు కారు, అటు దేవతలు కారు, ఆ మధ్యలో ఆకాశ మార్గంలో సంచరిస్తూ ఆ, ఉంటారు. ఆ ఆకాశ మార్గంలో సంచరిస్తూ ఉండేటటువంటి కిన్నెరలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జాతి, కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు, వీళ్ళంతా కూడా, వాళ్ళందరూ కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కళలో ఆరితేరినటువంటి వాళ్ళు. కిన్నెరలు చక్కగా వాద్య సంగీతములు వాయించేటటువంటి వారిలో ప్రసిద్ధులు కిన్నెరలు. ఆ కిన్నెరలు వాయిస్తూ ఉన్నటువంటి వాళ్ళు మ్రోగిస్తూ ఉన్నటువంటి కించిత్ కొణత, కొద్దిగా వినపడుతూ ఉన్నటువంటి ఆ ధ్వనుల మధ్య వాసాహ, ఆ కృతివాసుడు, ఆ శంకరుడు, ఆ పరమశివుడు తపసే అధ్యువాస, ఆ విరక్తి అయినటువంటి, విరాగుడైనటువంటి, ఎటువంటి రాగము విముక్త సంగహ, విరాగుడైనటువంటి, రాగము లేనటువంటి, విషయవాంఛలకు దూరంగా ఉన్నటువంటి వాడు, భార్య లేనటువంటి వాడు, ఆ కృతివాసుడు అక్కడ తపస్సు చేసుకుంటూ నివసిస్తూ ఉంటూ ఉన్నాడు. మరి పాపం ఆయన కైలాసం నుంచి వచ్చేశాడు. భార్య అగ్నికి ఆహుతి అయిపోయింది. దాంతో ఆయన అన్నింటినీ త్యజించి అన్నింటినీ వదిలేసి విముక్త సంగుడై, విరాగి అయి, సర్వ సుఖములను వదిలేసినటువంటి వాడై కేవలం తపస్సు మాత్రం చేసుకుంటూ అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, ఆ వాతావరణం ఎలా ఉంది? అది ప్రశాంతమైనటువంటి, తపస్సు చేసుకోవడానికి యోగ్యమైనటువంటి వాతావరణంగా ఉంది. అలానే మళ్ళీ ఇంకొక రకంగా ఆలోచిస్తే ఆ
అది శృంగారానికి కూడా సరైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణంగా ఉంది. చక్కటి సుగంధము వస్తోంది వాతావరణం గాలులలో. ఆ ఆ, చక్కగా స్తుతిమెత్తని సున్నితమైనటువంటి వాద్యములు వినిపిస్తూ ఉన్నాయి. చల్లటి వాతావరణము, నీటి జల్లులు, నీటి తుంపరలు పడుతూ ఉన్నటువంటి వాతావరణము శృంగారానికి అనుకూలంగా ఉంది. కానీ ఈయన అక్కడ అటువంటి ప్రశాంత వాతావరణంలో తపస్సులో నిమగ్నుడై ఉన్నాడు. తపస్సులో నిమగ్నుడై ఆ, 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 నిమగ్నుడై అన్నింటినీ వదిలేసి అక్కడ కూర్చొని ఉన్నాడు. మరి ఆయన అట్లా వెళ్ళిపోయాడు. భార్య ఏమో ఆహుతి అయిపోయిన భార్య ఇక్కడ పార్వతీదేవిలాగా జన్మించింది. కానీ ఆయనకి చాలా పారాఫెర్నేలియా ఉంది కదా. ఆయనకు ప్రమదగణాలు ఉన్నాయి, నంది ఉన్నాడు, ఆయన కావలసినటువంటి సైన్యము, ఆయన గణాలన్నీ ఉన్నాయి. ప్రమథ గణములు అంటారు వాళ్ళని. ఆ ప్రమథ గణాలు ఉన్నాయి, నంది ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ఆయన వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటే మరి ఆయన వెనకాలే ఆయనకి సంబంధించిన వ్యక్తులు, ఆయన సైన్యము అదంతా కూడా ఆయన వెనకాలే వస్తాయి కదా. ఆ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాపం వాళ్ళు కూడా కూర్చొని అక్కడే ఆ ఎక్కడెక్కడైతే కొన్ని కొన్ని రాళ్ళు రప్పలు ఉన్నాయో అక్కడ ఆ రాళ్ళు రప్పల మీద అలా ఎప్పుడు ఈయన తపస్సు అయిపోతుందా అని అలా ఆయనకి, అంటే సేవకులు, భటులు, సేవకులైనటువంటి వాళ్ళు యజమానిని వదిలి వెళ్ళరు. వెళ్ళకుండా అక్కడే వాళ్ళు ఆ వాళ్ళు కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉంటూ ఉన్నారు. ఎలా? గణాః నమేరు ప్రసవావతంసాః భూర్జత్వచః స్పర్శవతీర్దధానాః మనఃశిలా విచ్ఛురిత నిషేధుః శైలేయ నద్దేషు శిలాతలేషు. గణాః నమేరు ప్రసవావతంసాః ఊర్జత్వచః స్పర్శవతీర్దధానాః మనఃశిలా విచ్ఛురితాః నిషేధుః శైలేయ నద్దేషు శిలాతలేషు. ఆ గణములందరూ కూడా ఆ శివుని యొక్క ప్రమద గణమంతా కూడా ఆయన యొక్క సేవకులైనటువంటి వాళ్ళు, ఆ ప్రమదులు వారంతా కూడా శిలాతలేషు నిషేధు, అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి, అంటే ఆయన తపస్సు చేసుకుంటుంటే ఆయనకేమీ డిస్టర్బెన్స్ లేకుండా, ఆయననేమి కదల్చకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ శిలాతలములు ఏవైతే ఉన్నాయో, రాళ్ళు రప్పలు లాంటివి ఏవైతే ఉన్నాయో కొంచెం కాస్త నున్నగా ఉన్నటువంటి వాటి మీద నిషేధు అక్కడ కూర్చొని ఉన్నారు. ఆయనేమో అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఇటు పక్కన అలా కూర్చొని ఉన్నారు. కూర్చొని ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే, నమేరు ప్రసవ అవతంసాహ, నమేరు ప్రసవ అవతంసాహ. నమేరు అంటే ఒక రకమైనటువంటి పువ్వు. అది సూరపొన్న అంటారు, పొగడ పూలు అనొచ్చు. అటువంటి వాటిని ఆ సుమేరు ప్రసవ అంటే ప్రసూతి పువ్వులు, ఆ నమేరు వృక్షం యొక్క పూలను అవతంసాహ చెవులకి ఆభరణాలుగా ధరిస్తూ, కర్ణాభరణములుగా ధరిస్తూ ఆ చెట్లుగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ నమేరు వృక్షములు, ఆ సురపొన్నల యొక్క ఆ పూలను వాటికి చెవులకి కర్ణాభరణాలుగా ధరిస్తూ ఊర్జత్వచః స్పర్శవతీర్దధానాః. భూర్జత్వచః భూర్జ వృక్షం యొక్క త్వచ ఇది హిమాలయాల్లోనే ఉంటుంది ఈ వృక్షం, భూర్జ వృక్షం. ఆ భూర్జ వృక్షం యొక్క త్వచ, చెట్టు యొక్క బెరడు, ఆ చెట్టు బెరడు చాలా పల్చగా ఉంటుంది. నార చాలా పల్చగా ఉంటుంది. ఆ నార చాలా పల్చగా ఉన్నటువంటి ఆ నార స్పర్శవతి ఒక దాని స్పర్శ కలిగినది అని అంటే కేవలం స్పర్శ కలిగినది కాదు, సుఖమైనటువంటి స్పర్శ కలిగినది. సుఖమైనటువంటి స్పర్శ, మెత్తనైనటువంటి, అంటే వాళ్ళు వస్త్రాలుగా ధరిస్తూ ఉన్నారు. దధానాహ ధరించి ఉన్నారు. ఊర్జత్వచాన్ని దధానాహ ధరించి ఉన్నారు. ఆ పూలనేమో అవతంసములుగా, కర్ణాభరణాలుగా ధరించారు.
భూర్జత్వచాన్నేమో భూర్జ వృక్షం యొక్క నారనేమో ఆ, వస్త్రాలుగా ధరించి ఉన్నారు. మరి ఆ వస్త్రంగా ధరించినది గరుగరుగ్గా గుచ్చుకుంటూ గుచ్చుకుంటూ ఆ, ఏ, మడత పెట్టడానికి రాకుండా, చుట్టుకోవడానికి రాకుండా, ఇట్లా ఆ, పక్కన కట్టుకోగానే పరపరా చినిగిపోయి అలా కాకుండా స్పర్శవతి, మెత్తగా మృదువుగా సుఖమైనటువంటి ఏ, ఆ, స్పర్శ కలిగినటువంటిది. అంటే మెత్తగా చాలా సున్నితంగా ఆ, శరీరానికి ఈ, ఎటువంటి బాధని కలగనీయకుండా ఉండేటటువంటి ఆ సుఖమైనటువంటి స్పర్శనిచ్చేటటువంటి మెత్తగా మృదువుగా ఉన్నటువంటి ఆ భూర్జత్వచాన్ని, భూర్జ వృక్షపు యొక్క ఆ, నారను, ఆ చెట్టు బెరడును దధానాహ ధరించి ఉండి, ధరించిన వారై మనశిలా విచ్చురితాహ, అక్కడ ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతాలు, హిమాలయ పర్వతము రకరకాలైనటువంటి ఏ, ఆ, మణులకు, మాణిక్యాలకు, ధాతువులకు, గైరికాది ధాతువులకు ప్రసిద్ధం. ఆ గైరికాది ధాతువులు మనశిల అనేటటువంటి ఒక రకమైనటువంటి ఆ, ధాతువు. ఆ ఆ ధాతువుని, ఆ మనశిల అనేటటువంటి దాని ఆ శిలపైన నుంచి వచ్చేటటువంటి ఆ రసము, ఆ రంగును విచ్చురిత ఒంటికంతా పూసుకుంటూ, మనకి సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు కదా, ప్రమదగణం అంతా ఎట్లా ఉంటారు వాళ్ళకి, ఇట్లా ఒక మొహానికి రంగులు పులుముకొని అలా. ఈ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఆ మనశిల ఫలకాల మీద, ఆ శిలల మీద ఉన్నటువంటి రంగులంతా కూడా ఆ రంగులంతటితో, ఆ రంగులన్నీ కూడా శరీరానికి పూసుకుంటున్నటువంటి వాళ్ళే. అంటే ఇక్కడ విభూతి కావాలి కదా, ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు, ఈ మణి ఈ మనశిల అనేటటువంటి ఒక రకమైనటువంటి ధాతువుతో కూడినటువంటి శిల. ఆ శిలలు అంటే ఇప్పుడు సున్నప్రాయి అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ రబ్ చేస్తే దాంట్లో నుంచి ఒక రసం లాగా వస్తుంది. ఆ రసాన్ని ఇంతటిని, ఆ రంగునంతటిని కూడా ఒంటికంతా కూడా పులుముకుంటూ శైలేయ నద్దేషు శిలాతలేషు, శిలాతలాలన్నీ కూడా శైలేయ నద్దేషు, శైలేయం, శైలేయం అంటే శిలాజిత్తు అంటారు. శిలాజిత్తు అంటే ఆ కొండ పైన ఒక గడ్డిలాగా, అలా పూలలాగా మొలిచేటటువంటి, పచ్చ పచ్చగా మొలిచేటటువంటి, దానివల్ల ఆ రాయి యొక్కటువంటి గరుకుదనము, గట్టితనము, కాఠిన్యము తగ- ఆ, ఆ, తగలకుండా ఉంటుంది. అటువంటి శైలేయ నద్దేశు, అది విపరీతంగా అట్లాంటి శైలేయములు ఆ, ఉన్నటువంటి నాచు లాంటిది అనమాట. శిలాజిత్తు అంటారు. నాచు లాంటిది. ఆ నాచు లాంటిదంతా కూడా చాలా తిక్కుగా నద్దేశు, చాలా అధికంగా వ్యాపించి ఉన్నటువంటి ఆ శిలాతలేషు గణాహ నిషేధు, ఆ గణాలందరూ కూడా, ఆ ప్రమదగణం అంతా కూడా అలా కూర్చొని ఆయన కోసంకి ఎదురు చూస్తూ ఓ ఉన్నారు. ఆ పూలనేమో చెవులకి కంఠాభరణాలుగా ఆ పెట్టుకుంటూ, ఆ ఆభరణాలుగా ధరిస్తూ, ఆ భూర్జ వృక్షపు ఆ నారను వస్త్రాలుగా ఆ ధరిస్తూ, మెత్త మెత్తగా ఉన్నటువంటి వాటిని వస్త్రాలుగా ధరిస్తూ, రంగులు పులుముకుంటూ, మనిషిల రంగులు పులుముకుంటూ, అలా వాళ్ళందరూ కూడా ఆ శిలాతలాల పైన కూర్చొని ఉన్నారు, ఆ గణాలన్నీ. తర్వాత శ్లోకంలో నందీశ్వరుడి గురించి వస్తుంది. ఇంకా అలా ఇంకొకటి ఇక్కడ చెప్పడం, అభ్యర్థన భంగభయేన అని అన్నాడు కదా. ఇక్కడేమో ఈ ఈ ఆ, ఈ కావ్యంలోనేమో అభ్యర్థన భంగ భయేన ఆ సాధు మాధ్యస్థం ఇష్టే అపి అర్థే అవలంబతే అన్నాడు. మాధ్యస్థం అవలంబతే అన్నాడు. అంటే అభ్యర్థన భంగం, వాళ్ళు అడిగినటువంటి కోరిక, ఆ కోరిక తీరదేమో
అన్నటువంటి భయము చేత భంగం అవుతుందేమో, అసలు మొదటికే మోసం వస్తుందేమో, మనం అడిగింది సానుకూల పడదేమో అన్నటువంటి ఒక భయం చేత, ఆ కోరిన కోరిక తిరస్కరింపబడుతుందేమో అనే భయం చేత సాధు పురుషులైనటువంటి వాళ్ళు ఆ, ఒక- వాళ్ళకి చాలా ఇష్టమైనటువంటి విషయంలో కూడా, విషయమైనా కూడా అర్థే చాలా ఇష్టమైనటువంటి విషయం అది అయినప్పటికీ కూడా వాళ్ళు అడగరు. అడగకుండా అలా తటస్థ తాటస్థ్యాన్ని వహించి ఆ, ఉండిపోతారు అని ఇక్కడ చెప్పాడు కదా కాళిదాసు. ఇదే కాళిదాసు మేఘ మేఘ సందేశంలో యాంఛా మోఘ వరమధిగుణే నా అధమే లబ్ధ కామ అంటాడు. యాంఛా మోఘ వరమధిగుణే, అధిగుణే, అధిగుణములు గొప్ప గుణాలు కలిగినటువంటి వారిని వారిని యాంఛ, వారిని కోరి, యాంఛ వరం, వాళ్ళని కోరటమే, యాచించటమే వరం. అధమే లబ్ధ కామ, మోఘే అపి, అది తీరకపోయినప్పటికీ కూడా చాలా గొప్ప వాళ్ళని యాచించి కోరి, ఆ కోరికే మోఘే అంచా మోఘ వరం అది కూడా మోఘాపి వరం, అది తీరకపోయినా కూడా అది వరమే. అంతేగాని అధమే లబ్ధకామ, నా అధమే లబ్ధకామ, అధముల దగ్గర కోరికలు తీర్చుకోవడం కన్నా గొప్పవాడిని అడిగి లేదనిపించుకోవటమే మంచిది అని ఈ కాళిదాసే అక్కడ అంటాడు. గొప్పవాళ్ళని అడిగి అధముడి దగ్గర కోరిక తీర్చుకోవటం కన్నా గొప్పవాడిని అడిగి లేదనిపించుకోవటం మంచిది అని, వరం అదే మంచిది, శుభం, మంచిది అని అక్కడ అక్కడ అంటాడు. అయితే అక్కడికి ఇక్కడికి ఏం తేడా వచ్చిందంటే, ఇక్కడ ఒక చిన్న ఎడ్జెక్టివ్ వేశాడు, సాధు అని. సాధువులైనటువంటి వాళ్ళు, సత్పురుషులైనటువంటి వాళ్ళు అక్కడ మేఘ సందేశంలో ఆ అభ్యర్థిస్తున్నటువంటి వాడు ఒక సామాన్య మానవుడు, అభ్యర్థిస్తున్నది మేఘాన్ని, అభ్యర్థిస్తున్నవాడు సామాన్యుడు. ఇక్కడ అభ్యర్థించాలి అనుకుంటున్నవాడు సాధువు, సత్పురుషుడు, గొప్పవాడు, హిమవంతుడు. ఎవరిని అభ్యర్థించాలి అనుకున్నాడు అంటే అతడు దేవదేవుడు. అడిగింది కాదు అనకుండా ఇచ్చేటటువంటిది దేవదేవుడు. అడిగినది కాదు అనకుండా ఇచ్చేటటువంటి ఆ దేవదేవుడిని, అతని దగ్గర అడిగింది ఎప్పుడు కూడా, వరం ఎప్పుడు కూడా జరగకుండా ఉండడం అనేది ఉండదు. మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తే ఆ భగవంతుడి మనకి ఇవ్వనిది అంటూ ఉండదు. అటువంటి వాడిని అడగడానికి కూడా ఈయన మొహమాట పడుతూ ఉన్నాడు. ఎందుచేత అంటే ఇతడు సాధువు కాబట్టి, సత్పురుషుడు కాబట్టి, ఆ సత్పురుషుడైనటువంటి వాడికి అక్కడ ఆయన విరాగుడై, విరక్తుడై, ఇంకొక భార్యను ఎవరిని వివాహం చేసుకోకుండా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అట్లా తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఆయనని వెళ్ళి డిస్టర్బ్ చేసి నా కూతుర్ని పెళ్లి చేసుకో అని అడగడము ఒక సాధువైనటువంటి వాడికి, ఒక సత్పురుషుడైనటువంటి వాడికి యోగ్యమైనటువంటి వ్యవహారం కాదు. అందుకని ఆయన ఇక్కడ ఒకటే కాళిదాసు ఒకటే విషయాన్ని రెండు పుస్తకాలలో రెండు రకాలుగా చెప్పటం అనేది అది ఆయనకి, ఆ కాళిదాసుకే సాధ్యం. సో ఇవాళకి ఇలా 55వ శ్లోకం పూర్తి చేసుకున్నాం. కానీ మీరు చెప్పినట్టుగా అది బాగుంది. మరి సత్పురుషుడైనటువంటి వాడికి, అందుకనే నేను అదే అనుకున్నా. మీరు ఫస్ట్ చెప్పినప్పుడు ఎందుకు అడగలేదు, కరెక్టే అనుకున్నా. బట్
ఆ